యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. సమయానుసారి వేసిన ప్రశ్నకు ధనాభివృద్ధి కామయ్య ఇచ్చిన ప్రత్యుత్తరము వారందరి వలన అధికముగా మెచ్చబడెను. కాబట్టి వారు ఆలోచించి మెట్టుకు ఇది కేవలము అనుకూలమైనదియు క్షేమమునకు ఉపయోగమైనదై యున్నదనియు ఎవడును దానికి విరోధముగా ఏమియు పలక నేరడనియు నిశ్చయించుకొని క్రైస్తవుడును నిరీక్షణచిత్తుడును ఇంకా పిలుపునకు అందని దూరము వెళ్ళలేదు గనుక ఆ ఇద్దరు పూర్వమందు సమయానుసారి గారి తాత్పర్యమును ఖండించిరి గనుక వారిని కలుసుకొని వారి మీద పడి ఈ ప్రశ్న వేయుదమని ఏకీభవించిరి. కాబట్టి వారు వారిని పిలిచిరి గనుక వారు కలుసుకొని వరకు యాత్రికులు నిలిచిరి. అయితే వారు యాత్రికుల యొద్దకు వెళ్ళుచుండగా వారు ఆలోచించి లోకగ్రాహిగారే ఆ ప్రశ్న వేయవలెనని సమయానుసారి గారు మౌనముగా ఉండవలెనని నిశ్చయించుకొనిరి. ఎందుకనగా అంతకు పూర్వము సమయానుసారికిని వారికిని జరిగిన సంఘర్షణ వలన పుట్టిన మంట యొక్క శేషము లేకుండా వారు లోకగ్రాహి గారికి ఉత్తరమియ్యవచ్చునని తలంచుకొనిరి. కాబట్టి వారు కలుసుకొని ఒకనినొకడు వందనము చేసుకొనిన తరువాత లోకగ్రాహి గారు క్రైస్తవునికిని అతని చెలికానికిని ఆ ప్రశ్న వేసి మీ చేతనైతే దానికి జవాబు చెప్పుడని పలికెను. క్రైస్తవుడు భక్తి విషయమై పసిబాలుని వంటివాడు ఇట్టి 10,000 ప్రశ్నలకు జవాబు చెప్పవచ్చును. ఎట్లనగా యోహాను 6వ అధ్యాయము 26వ వచనం వ్రాసినట్లు రొట్టెల కొరకు క్రీస్తును అవలంబించుట అన్యాయముగా ఉంటే లోకమును అర్జించి అనుభవించుటకే ఆయన భక్తి వేషమును నెపముగా చేసుకొనుట ఎంతో ఎక్కువగా అసహ్యమైనదగును. అంతేకాదు దేవుని ఎరుగని జనులను వేషధారులను దెయ్యములను మాంత్రికులను తప్ప మరి ఎవరూనూ ఆ ఉద్దేశమునకు అనుకూలపడరు. థ్యాంక్ యూ.